నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ నాయకులందరికీ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని చెప్పేసి ముందే తెలిసి లేదంటే ఎవరన్నా హెచ్చరించారా ఏంటి? దానివల్లనే వైసీపీ నాయకులందరూ కూడా వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారా? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. సో వైసీపీ నాయకులందరూ కూడా వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది ఒకరి తర్వాత ఒకరు. సో వీటిని ఏ విధంగా చూడాలి? అంటే ఓడిపోతుందని ముందే తెలిసిందా, లేదా ఎవరన్నా హెచ్చరించారా? అసలు ఏంటి, ఏమై ఉండొచ్చు? ఉదయ్ గారు, మీకు వోల్ఫ్ టీవీ ప్రేక్షకులకి నా తరఫున తెలుగుదేశం ప్రజల మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పార్టీలో ఒక రకమైన స్తబ్దతే కాకుండా నిగూఢంగా ఒక అసంతృప్తి జ్వాలలు రగులుతుంది. అది ఎన్నికలు సమీపించే కొద్దికి ఒక్కోటి బయటపడుతుంది. ఇక్కడ మీరు తొందరపడి ముందే కూసిన కోయిలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మేకపాటి సుచరిత కానీ, కోటమిరెడ్డి గారు కానీ, ఆనందనారాయణ రెడ్డి గారు కానీ, ఇట్లా అప్పుడు కొంతమంది బయటకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళని చూసి ఒక 12 మంది ఎమ్మెల్యేలు, ఒక 4 ఎంపీలు, 4 ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తండ్రి లేరు, చిన్నాన్న కూడా లేరు, నాకు ఛాయిస్ ఏంటంటే ఇచ్చాడు. ఇచ్చిన దానికి రాష్ట్రానికి వెలుగు పోయా, పూర్తి స్థాయిలో ఉద్యోగాలు పోయా, నిరుద్యోగం పెరిగిపోయా, రాజధాని పోయా, అమరావతి పోయా, చివరికి జోన్ పోయా, చివరికి రైతు కష్టాలు ఎక్కువైపోయా, మహిళలకు దిశ చట్టం పోయా, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అవినీతి పాలన పోయా. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం రావాలని కోరుకుంటారా? వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులకి ఒక రకమైన అభద్రతాభావం వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఆయన అఫిడవిట్ దాఖలు చేశాడు. ఒక 12 ఈడీ కేసులు, 9 జనరల్ కేసులు, అలాగే 26 కేసులు నిందితుడిని, లాస్ట్లో ఒక 750 కోట్లు ఉన్నాయి. చెప్పకనే ఏం చెప్పాడంటే, నేను మూటామూలి సర్దేసుకుంటున్నాను, తగిన జాగ్రత్తలు చూసుకోండి మీరు అని. ఎలక్షన్ 13వ తారీఖు జరుగుతుందమ్మా. 4వ తారీఖున ఫలితాలు వేయబోతారు. ఆ రోజు లండన్కి 2 టికెట్లు బుక్ అవబోతాయి, కూతుళ్ళకి ఒళ్ళు బాగలేదు అని. అప్పుడు వెళ్ళిపోయే ఆ సంఘటన గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైతే తిమ్మి బొమ్మ అవుతుందో, 20 సీట్లు రాకుండా అసెంబ్లీ జ్వాలతో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందో, అక్కడ నుంచి ఈయన ఊరు భారతదేశంలో లేస్తారు. ఇంకా లండన్ వెళ్ళిపోయి తిరిగి రాడు. ఇంకా పార్టీ బంగాళాఖాతంలో, కార్యకర్తల అగమ్యగోచరంలో, జెండా పట్టుకున్నోడు నెట్టేట్లో రకరకాలుగా విడిపోయే పరిస్థితి ముందే ఊహించిన అగ్రనాయకులు, తెలివైన వాళ్ళు చాలా చక్కగా ఇతర పార్టీలపై వెళ్ళిపోయారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఏ అవకాశం ఉంటే అక్కడ దూరేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది ఉన్మాదులు, అంటే వాళ్ళ పార్టీ పలపెచ్చగాళ్ళు అనొచ్చు, లేదంటే ఆయనతో చేసిన వ్యాపారస్తులు కావచ్చు, డ్రగ్స్, అదేవిధంగా మందు వ్యాపారాలు, గంజాయి వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇంకా ఆశలు పెట్టుకోవాలి, ఇంకా మళ్ళీ వస్తాడేమో మళ్ళా దోచుకొని తిందామని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ప్రజలు కూడా ఒకసారిగా అసంతృప్తి వాళ్ళతో పాటు ఈయన చేసిన అన్యాయాల అక్రమాలు జనంలోకి వెళ్ళిపోయింది. ఉదాహరణకి 2,44,00,000 నేను డిబిటీ ద్వారా పంచానని చెప్పిన తర్వాత ఒకసారి జనం ఆలోచనలో పడిపోయాడు. అంత పంచాడు, ఎప్పుడు పంచాడు, ఎక్కడ పంచాడు అనే కోసం వచ్చింది. నేను ఈ మధ్యకాలంలో ఒక ప్రచారంలో పోతూ వైన్ షాప్ దగ్గర ఆగితే ఆయన చెప్పిన లెక్క చూసి నేనే భయపడ్డా. సార్, ఒకప్పుడు క్వార్టరు మందు 50 రూపాయలు కానీ 80 రూపాయలు కానీ దొరికేది, ఇప్పుడు 250 రూపాయలు అయింది. ఇంచుమించు 150 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం. అది నెలకి నాకు 3,000, 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా మామూలుగా తాగాక అదనంగా ఖర్చు అవుతుంది. ఈ 4,000 × 12 నెలలు, 12 నెలలు × 5 నెలలు లెక్కేసుకొని 3 లక్షలు లెక్కలు చెప్పాడు. చెప్పి మాకు 1 లక్ష రూపాయలు ఇచ్చేసి ఇంకా ఆస్తి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, చెస్తలు, పెట్రోల్, ఇంటి పన్ను, ఆ కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచేసి 10 లక్షల రూపాయలు దోచేస్తున్నారు. మాకు 1 లక్ష రూపాయలు ఇచ్చేసి మా డబ్బులు మాకే ఇచ్చేసి నీకేదో త్యాగం చేశానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రహస్యాలు ప్రజలు కనిపెట్టేశారు. ఇది వాలంటీర్లు ఆల్రెడీ చెప్పారమ్మా ఆయన కార్యకర్తలు. దాంతో ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. సార్, ఈరోజు రాబోయే పరిస్థితులు గడ్డుకాలం, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, దీనివల్ల రాష్ట్ర ప్రజలకి అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా పాలయాలను తీస్తున్నారు ఎమ్మెల్యేలు. గతంలో గడప గడపకి వెళ్ళేవారు ఎమ్మెల్యే వాళ్ళు. అది ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే సమాధానం చెప్పలేక. అటువంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడంతో జగన్మోహన్ రెడ్డి కూడా చిరంజీవి రెడ్డి గారు,
ఎవరైతే పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, ఉదయగిరి ఇన్ఛార్జిగా ఉన్నారు, అలాగే కొంత కీలక పాత్ర పోషించిన చిరంజీవి రెడ్డి గారు కూడా రాజీనామా చేసి పక్క దొరుకుతున్నారు. ఇది కాకుండా ఇంకా చాలా మంది ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారు. ఇంకొక వారంలో 100 మంది పైచీలకు సెకండరీ గ్రేడ్ లీడర్స్, ఉదాహరణకు మా తిరుపతి చిత్తూరు జిల్లాలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే మండల అధ్యక్షులు అంటే ఎండి అంటే పొజిషన్ లో ఉండేవాళ్ళు, సెకండరీ గ్రేడ్ లీడర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు. ఈ మధ్య చంద్రగిరిలో అయితే వందల సంఖ్యలో వచ్చి కార్యకర్తలు జాయిన్ అయిపోయారు. సో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కళ, ఈ కళను మనం ఊహించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఇతర పార్టీ వైపు వెళ్ళేవాడు కొంతమంది అయితే, పక్కకు తప్పుకున్నాడు కొంతమంది అయితే, న్యూట్రల్ అయిపోయినాడు కొంతమంది. ఆయన ఏం చేశాడు, ఒక 4-5 మంది రెడ్లు పెట్టుకుని రాష్ట్రాలు సాధించాడు. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా కొంతమంది విజయసాయిరెడ్డి, ఈ 4 రెడ్లు ఏం చేశారంటే ఎంతవరకు దోచుకోవాలని దోచుకున్నారో, ఎమ్మెల్యేలు డమ్మీ చేశారు, మినిస్టర్లు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు డబ్బీలు అయిపోయారు. కేవలం ముఖ్యమంత్రి 5 మంది రెడ్లతో పరిపాలన చేసి రాష్ట్రాన్ని డిక్టేటర్ పరిపాలన మార్చేసి అభివృద్ధి లేకుండా, సంపద సృష్టించే పని లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఇండస్ట్రీస్ లేకుండా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఒక ముఖ్యమంత్రులు ఎవరైనా సరే, ఉప ముఖ్యమంత్రి మా జిల్లాలో నారాయణ స్వామి గారు ఉన్నారు. ఆయన చివరికి కూతురికి ఇచ్చారు సీటు. ఆయన చాలా దళితుడు, ఆయన ఎక్కడున్నా చాలా గౌరవంగా పనిచేసేది. ఆయన్ని అవమానపరిచారు. ఆయన చెప్పకనే ఏడుస్తున్నాడు. అంటే బాధ కలుగుతున్నా కూడా బయట రాకున్నాడు. ఎందుకంటే అధికారం ఆయన చేతిలో ఉంది, రేపేదైనా నిర్ణయాలు చేయొచ్చు అనే భయాందోళనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఆ భయాలు ఇప్పుడు వీడిపోయి, ఆ తెరలు పుక్కెళ్ళిపోయి బొబ్బుల్లో నుంచి ఇప్పుడు కార్యకర్తలంతా బయటకు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాయ్ బాయ్ టటా అని చెప్తున్నారు. ఈరోజు సిచ్యువేషన్ లో ఆయన ఎంత ప్రయత్నం చేసినా, మాట్లాడడానికి ప్రయత్నం చేసి, కార్యకర్తలు ఆపాడే ప్రయత్నం చేసినా కూడా వినే పరిస్థితులు లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ చూసి మేము గెలిచాము, నేనెవడు, ఆయన నాని అన్నాడు, నేనెవడు రా పోడాగాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని నేను గెలిచాను అన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఇప్పుడు భయపడిపోతున్నాం. ఇప్పుడు కార్యకర్తలు ఎవరు కూడా నీవు చెప్పింది వేదం, నువ్వు గీసిందే రాత అని చెప్పే పరిస్థితి లేదు, నీ కట్అవుట్ ఎక్స్పైర్ అయిపోయింది, వేరే దారి మీద చూసుకున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన కార్యకర్తలు, చాలా కీలకమైన కార్యకర్తలు, పార్టీలో కీ రోల్ పోషించిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు తెలుసుకుని వైసీపీ పార్టీకి కాలిపోతుందన్న 2024 తర్వాత ఆ పార్టీ కేల్కతం దుకాణం షట్టర్ మూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, తెలియని వాళ్ళు పుట్టిమునిగిపోతున్నారు. ఇంకొంతమంది అదే నావలో ప్రయాణాలు చేస్తూ మళ్ళీ వస్తారని ఆశలు రేపుతూ కొన్ని రకాల అభూత కల్పనలో బ్లూ మీడియాలో వస్తున్న పెద్ద కథలు చేసి అలానే ఉంటున్నారు. ఇవన్నిటికి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు, ఆయన మనస్తత్వం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా పార్టీ ఖచ్చితంగా ఓడిపోతా ఉంది, 20 నుండి 30 సీట్లు కూడా రావటం లేదు అని సిమ్టమ్స్ వెళ్ళిపోయి కింది స్థాయికి ఆ సమాచారం వచ్చేసింది. ఒక పక్క మహిళలు, ఇంకో పక్క ఎస్టీ బీసీ మైనార్టీలు, ఇంకో పక్క మేధావులు, చదువుకున్న ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఆలోచించడం మొదలు పెట్టారు. అందుకే మూడ్ ఆఫ్ ది స్టేట్ మారింది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వైపు జనాలు ర్యాలీ అవుతున్నారు. సో ఈరోజు బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్ర అయింది. ఈయన చేస్తున్న కార్యక్రమాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఈయన బటన్ నొక్కే కార్యక్రమాలు ఫలితాలు ఇవ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మటం లేదు. ఈయన కోడికత్తి డ్రామా, గులకరాయ డ్రామా కూడా ఫెయిల్యూర్ అయింది, అట్రప్లాప్ అయింది. అందుకే మళ్ళీ ఈ ఏడా వివేకానంద రెడ్డి గారి లాగా సంగతి ఎదుగుతుందని చెప్పి తల్లి అమెరికా పోయా, బాబాయ్ పైకి పోయా, అబ్బాయి జైలు పోయే పరిస్థితి నాటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జనం తెలుసుకున్నారు, కార్యకర్తలు మెలుకున్నారు, పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. నేను చెప్పేది మాత్రం 24 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు షట్టర్ మూసేస్తారు. పార్టీ ఉండడు, జెండా పట్టుకునే కార్యకర్త కూడా ఉండడు, వేరే పార్టీలు కలిసిపోతున్న విషయం నగ్న సత్యం, ఎవరు ఒప్పుకున్నా. ఎన్నికలు ఇంకా 19 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నాయకులు సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. సో మరి చూద్దామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి గారు అయితే రాజీనామా చేశారు. మరి ఇదే పందాలు ఇంకెంతమంది వచ్చేటువంటి అవకాశం ఉందో చూద్దాం ఈ కొద్ది రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.